ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి నమస్కారం. కోనసీమ పచ్చదనం మధ్యన గోదావరి పాయల చెంతన ఉన్న ఒక అందమైన గ్రామం అది. ఆ గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. రఘు చిన్నప్పటి నుంచి చురుకైనవాడు. ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేసే తెలివితేటలు అతని సొంతం. కానీ అతనిలో ఉన్న అతి పెద్ద బలహీనత ఏమిటంటే నిలకడలేని మనస్తత్వం. ఒక పనిని మొదలుపెట్టి అది సగం కూడా పూర్తి కాకముందే మరో కొత్త పని అతన్ని ఆకర్షించేది. చిన్నప్పుడు పాఠశాలలో ఉన్నప్పుడు కూడా ఒకవైపు బొమ్మలు వేస్తూనే మరోవైపు సంగీతం నేర్చుకోవాలని తాపత్రయపడేవాడు. ఫలితంగా అతను దేనిలోనూ పూర్తిస్థాయి ప్రావీణ్యం సంపాదించుకోలేకపోయేవాడు. అతని తండ్రి సత్యం గారు ఒక సాధారణ రైతు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి. రఘు పద్ధతి చూసి ఆయన మనసులో ఎప్పుడూ ఒకటే ఆందోళన ఉండేది. ఒకేసారి 2 పడవల మీద కాలు వేయొద్దు నాయనా, మధ్యలో నదిలో పడిపోయే ప్రమాదం ఉంది అని ఆయన ఎప్పుడూ హెచ్చరిస్తుండేవారు. ఈ సామెత రఘుకి కొంచెం వెక్కిరింతగా అనిపించేది. నాన్నగారు, కాలం మారుతుంది, ఇప్పుడు మల్టీ టాస్కింగ్ యుగం, ఒకేసారి 2 పనులు చేస్తేనే జీవితంలో త్వరగా స్థిరపడతాం అని రఘు వాదించేవాడు. రఘుకి తన సామర్థ్యం మీద ఉన్నది నమ్మకం కాదు, అది ఒక రకమైన అహంకారం. తన తెలివితేటలతో ప్రకృతి నియమాలను కూడా మార్చగలనని అతను గర్వంగా భావించేవాడు. గ్రామంలో అందరూ రఘుని చూసి వచ్చాడయ్యా మేధావి అని లోపల నవ్వుకునేవారు. కానీ రఘు అవన్నీ పట్టించుకోకుండా తనదైన శైలిలో జీవితాన్ని గడపాలని చూసేవాడు. అతని ఆలోచనలు ఎప్పుడూ గాలిలో మేడలు కట్టినట్లు ఉండేవి. ఏదైనా సాధించాలనే తపన ఉందే తప్ప దానికి కావాల్సిన ఏకాగ్రత మరియు ఓపిక అతనిలో శూన్యం. ఒక సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే ముందు ఆ ప్రాంతపు జమీందారు ఒక వింతైన సవాలును ప్రకటించారు. నదికి అవతల వైపున్న సిద్ధగిరి అనే కొండ మీద మాత్రమే దొరికే ఒక అరుదైన వనమూలికను తీసుకురావాలి అని. ఆ వనమూలిక జమీందార్ గారి దీర్ఘకాలిక అనారోగ్యాన్ని నయం చేయగలదని రాజవైద్యులు చెప్పారు. ఆ మూలికను తెచ్చిన వారికి 1000 బంగారు నాణేలు మరియు గ్రామంలోని 10 ఎకరాల సారవంతమైన భూమిని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అదే సమయంలో నదికి మధ్యలో ఉన్న లంకా ద్వీపంలో ఒక పురాతన నిధి ఉందని, ఆ నిధిని కనిపెట్టిన వారు అందులో సగం వాటాను ఉంచుకోవచ్చని గ్రామంలో ఒక పుకారు వ్యాపించింది. రఘు కళ్ళు మెరిశాయి. అతని లోభం అతన్ని ఊరుకోనివ్వలేదు. 1000 బంగారు నాణేలు గొప్పవే, కానీ లంకా ద్వీపంలోని నిధి కూడా సొంతం చేసుకుంటే నా జీవితం మారిపోతుంది అని ఆలోచించాడు. గ్రామంలోని ఇతర యువకులు సిద్ధగిరి వైపు వెళ్ళాలా లేక లంకా ద్వీపం వైపు వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే రఘు మాత్రం 2 లక్ష్యాలను ఒకేసారి సాధించాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్ళి తన ఆలోచన చెప్పాడు. సత్యం గారు నెమ్మదిగా తల పంకించి, నాయనా, ఆ నది చాలా లోతైనది. ప్రవాహం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకే ప్రయాణంలో 2 దిశలో వెళ్ళడం అసాధ్యం. ఏదో ఒకటి ఎంచుకో అని హితవు చెప్పారు. కానీ రఘు వినలేదు. అతను తన వద్ద ఉన్న కొద్దిపాటి పొదుపుతో 2 చిన్న పడవలను అద్దెకు తీసుకున్నాడు. తన ప్రణాళిక ప్రకారం ఆ 2 పడవలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచి తను మధ్యలో నిలబడి రెండింటినీ నియంత్రిస్తూ ప్రయాణం చేయాలని భావించాడు. మరుసటి రోజు ఉదయాన్నే నది ఒడ్డున జనం గుమిగూడారు. రఘు సిద్ధం చేసుకున్న 2 పడవలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ఇది తెలివైన పని అని అనుకుంటే మరికొందరు ఇది ఆత్మహత్యతో సమానమని హెచ్చరించారు. రఘు మాత్రం ఎవరి మాటలు వినే స్థితిలో లేడు. తన కుడికాలును ఒక పడవలో, ఎడమ కాలును మరో పడవలో ఉంచి 2 చేతులతో 2 తెడ్లను పట్టుకున్నాడు. నది ఆ సమయంలో ప్రశాంతంగా ఉంది. నీరు అద్దంలా మెరుస్తుంది. రఘు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2 పడవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం మొదట్లో అతనికి సులభంగానే అనిపించింది.
చూశారా నాన్నగారు, ఊరికే భయపడతారు, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధ్యమే అని తనలో తాను నవ్వుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత నది పాయలు విడిపోయే చోటు వచ్చింది. ఒక పాయ సిద్ధగిరి వైపు, మరో పాయ లంకాద్వీపం వైపు వెళ్తున్నాయి. రఘు ఇప్పుడు 2 పడవలను వేరువేరు దిశల్లో లాగాల్సి వస్తుంది. అతని శరీరంలో ఒత్తిడి మొదలైంది. కండరాలు బిగుసుకుపోయాయి. ఒక పడవను అదుపు చేయబోతే రెండవది పక్కకు వెళ్ళిపోతుంది. అయినా అతను పట్టు వదలలేదు. అటు బంగారు నాణేలు, ఇటు నిధి, రెండూ అతని కళ్ళ ముందు కదులుతున్నాయి. ఆ ఆశతో అతనికి అదనపు బలాన్ని ఇస్తున్నట్లు అనిపించింది. కానీ అది వాస్తవానికి అతన్ని ప్రమాదంలోకి నెడుతుంది. గాలి క్రమంగా వేగం పుంజుకుంది. నదిలో అలలు చిన్నగా తలెత్తాయి. మధ్యాహ్నం సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. నదిలో ప్రవాహం ఉధృతమైంది. రఘు ఇప్పుడు నిజమైన పరీక్షను ఎదుర్కొంటున్నాడు. 2 పడవల మధ్య దూరం పెరగకుండా చూసుకోవడం అతనికి అసాధ్యంగా మారుతుంది. ఒక పెద్ద అలై వచ్చి ఎడమవైపు ఉన్న పడవను బలంగా ఢీకొట్టింది. ఆ కుదుపుకు రఘు దాదాపు నీటిలో పడిపోయేంత పని అయింది. అతని 2 కాళ్ళు విపరీతంగా సాగిపోతున్నాయి. నొప్పి భరించలేనంతగా ఉంది. ఇప్పుడు అతని ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఏ పడవను వదులుకోవాలి? లంకాద్వీపంలోని నిధినా, లేక సిద్ధగిరిలోని మూలికనా? ఏది వదులుకోవాలన్నా అతని మనసు అంగీకరించడం లేదు. ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు వెనక్కి తగ్గితే అందరూ నవ్వుతారు అన్న అహంకారం ఒకవైపు, ఏదో ఒకటి దక్కకపోతే ఎలా అన్న భయం మరోవైపు అతన్ని వేధిస్తున్నాయి. ప్రవాహం పెరుగుతున్న కొద్దీ పడవలు వేరువేరు దిశల్లోకి లాగబడుతున్నాయి. రఘు మధ్యలో చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. అతని చేతుల్లో ఉన్న తెడ్లు జారిపోయాయి. ఇప్పుడు అతను కేవలం తన శరీర బలంతో ఆ 2 పడవలను కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కళ్ళల్లో భయం నీడలు కమ్మాయి. తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిజమే, తాను ప్రకృతిని జయించలేడు. ఒకే మనిషి 2 విభిన్న మార్గాల్లో ఏకకాలంలో పయనించలేడు అని గ్రహించాడు. హఠాత్తుగా ఒక పెద్ద సుడిగుండం లాంటిది ప్రవాహంలో ఏర్పడింది. ఆ వేగానికి రఘు నియంత్రణలో ఉన్న ఒక పడవలోని తాడు తెగిపోయింది. ఆ పడవ లంకాద్వీపం వైపు వేగంగా కొట్టుకుపోసాగింది. రఘు ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఆ పడవను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే తను సిద్ధగిరి వైపు వెళ్లే పడవ నుండి పడిపోతాడు, లేదా రెండింటిని పట్టుకోవాలని చూస్తే నదిలో మునిగిపోతాడు. ఆ క్షణంలో రఘుకి ప్రాణాల మీద ఆశ పుట్టింది. సంపద కంటే ప్రాణం మిన్నా అని అతనికి బోధపడింది. అతను తన ఆశను, అహంకారాన్ని పక్కన పెట్టాడు. లంకాద్వీపం వైపు వెళ్తున్న పడవను పూర్తిగా వదిలేసి తన మొత్తం బలంతో సిద్ధగిరి వైపు వెళ్లే పడవలోకి దూకాడు. అతను పడవలో పడగానే ఆ పడవ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కానీ అతను దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు అతను ఒక్క పడవలో మాత్రమే ఉన్నాడు. తన 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. అతను వెంటనే పడవలోని తెడ్డును అందుకున్నాడు. ఇప్పుడు అతని దృష్టిలో కేవలం సిద్ధగిరి మాత్రమే ఉంది. గందరగోళం పోయి స్పష్టత వచ్చింది. ఒకే లక్ష్యం ఉండడం వల్ల అతనిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రవాహాన్ని ఎలా ఎదుర్కోవాలో, పడవను ఎలా మళ్లించాలో అతనికి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇందాక 2 పడవలపై ఉన్నప్పుడు ఎదురైన భయం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని పోరాటం కేవలం తన పడవను గమ్యానికి చేర్చడం మీద మాత్రమే ఉంది. ప్రవాహం ఉధృతంగా ఉన్న రఘు తన ఏకాగ్రతను కోల్పోలేదు. గంటల తరబడి పోరాటం తర్వాత అతను సిద్ధగిరి కొండ దిగువన చేరుకున్నాడు. అలసటతో అతని శరీరం సహకరించడం లేదు, కానీ మనసులో ఒక విజయం సాధించాననే తృప్తి ఉంది. అతను కొండ పైకెక్కి అతి కష్టం మీద వనమూలికలను సేకరించాడు. సూర్యాస్తమయం కావడానికి సమయం దగ్గర పడుతుంది. అతను తిరిగి తన పడవలోకి వచ్చి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు.
తిరిగి వచ్చేటప్పుడు కూడా అతనికి లంకా ద్వీపం వైపు వెళ్ళిన పడవ గుర్తొచ్చింది. కానీ ఈసారి అతని మనసు చెలించలేదు. పోతే పోయింది, కనీసం ఈ పడవలోనైనా నేను సురక్షితంగా ఉన్నాను, నా లక్ష్యం వైపు సాగుతున్నాను అని అనుకున్నాడు. మార్గమధ్యంలో నదిలో కొట్టుకుపోతున్న తన రెండో పడవ ముక్కలు కనిపించాయి. అది చూసి రఘు ఒళ్ళు జలధరించింది. ఒకవేళ తను ఇప్పటికీ ఆ రెండు పడవలను పట్టుకొని ఉంటే తన పరిస్థితి కూడా అలాగే అయ్యేది. ప్రకృతి అతనికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఏకాగ్రత అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక శక్తి. ఆ శక్తిని తాను ఇన్నాళ్ళు వృధా చేశాడని అతను గ్రహించాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో రఘు గ్రామం ఒడ్డుకు చేరుకున్నాడు. జమీందారు మనుషులు అక్కడ అతని కోసం ఎదురు చూస్తున్నారు. రఘు తీసుకువచ్చిన మూలికలతో జమీందారు గారి ఆరోగ్యం మెరుగుపడింది. రఘుకి ప్రకటించిన విధంగానే 1000 బంగారు నాణేలు మరియు భూమిని బహుమతిగా ఇచ్చారు. రఘు ఇప్పుడు గ్రామంలో ఒక పెద్ద ధనవంతుడు. కానీ అతను ఆ సంపద కంటే తన ప్రయాణంలో నేర్చుకున్న పాఠాన్ని ఎక్కువగా గౌరవించాడు. అతను నేరుగా ఇంటికి వెళ్ళి తండ్రి పాదాలను నమస్కరించాడు. నాన్న, మీరు చెప్పిన 2 పడవల మీద కాలు వేయొద్దు అనే మాట నా ప్రాణాలను కాపాడింది. ఆశ మనిషిని నడిపిస్తుంది, కానీ అత్యాశ మనిషిని ముంచేస్తుంది. ఏకాగ్రతతో చేసే చిన్న పనైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నేను తెలుసుకున్నాను అని అన్నాడు. ఆ తరువాత రఘు తన జీవితంలో ఎప్పుడూ ఒకేసారి 2 పనులు చేసే ప్రయత్నం చేయలేదు. అతను చేపట్టిన ప్రతి పనిలోనూ అగ్రస్థానంలో నిలిచాడు. తన భూమిలో వ్యవసాయం చేస్తూ అందులో కొత్త పద్ధతులను కనిపెట్టి ఆదర్శంగా నిలిచాడు. రఘు కథ చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభ మాత్రమే సరిపోదు. ఆ ప్రతిభను ఒకే లక్ష్యం వైపు మళ్లించే క్రమశిక్షణ, ఏకాగ్రత కావాలని రఘు అందరికీ చెప్పేవాడు. మన గమ్యం ఏదైనా కావచ్చు, కానీ ప్రయాణించే పడవ మాత్రం ఒక్కటే అయి ఉండాలి అన్నది అతని జీవిత సూత్రంగా మారింది. ఈ విధంగా రఘు తన వైఫల్యం అంచున నిలబడి నేర్చుకున్న పాఠం అతనిని నిజమైన విజేతగా మార్చింది. మన జీవితంలో కూడా ఎన్నో ఆకర్షణలు మనల్ని దారి మళ్లించాలని చూస్తుంటాయి. కానీ లక్ష్యం పట్ల స్థిరంగా ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటాం. థ్యాంక్ యూ.